జెన్జీ యువతే టార్గెట్గా బీజేపీ కొత్త వ్యూహానికి తెరతీస్తోందా? ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు సాంప్రదాయ ఓటు బ్యాంకులు కీలకంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో జెన్జీ ఓటర్లే గేమ్ చేంజర్లుగా మారబోతున్నారా? అందుకే యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రత్యేకంగా జెన్జీ టీం రంగంలోకి దించుతోందా? ముఖ్యంగా ఏపీలో యువ మోర్చా ఆధ్వర్యంలో భారీ కార్యక్రమానికి బీజేపీ తెర తీయడం దేనికి సంకేతం? కీలక నేతలను ఏపీ జెన్జీ కార్యక్రమాలకు ఆహ్వానించడం ద్వారా యువతలో బీజేపీ భావజాలాన్ని మరింత బలంగా తీసుకెళ్లాలని భావిస్తోందా? అసలు బీజేపీ వ్యూహం ఏంటి? యువతను ఆకట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? ఈ వ్యూహం వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు ఇవే అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. దేశ రాజకీయాల్లో యువ ఓటర్ల ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే జెన్జీ యువత రాజకీయ పార్టీలకు ఇప్పుడు కీలక టార్గెట్గా మారుతోంది. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించే ఈ తరం హామీల కంటే ప్రశ్నలకు సమాధానాలు కోరుతోంది. చదువు, ఉద్యోగం, పోటీ పరీక్షలు, స్కిల్స్, ఉపాధి అవకాశాలపై స్పష్టమైన విధానాలను డిమాండ్ చేస్తోంది. ఈ మారుతున్న యువ ఓటర్ల మైండ్ సెట్ను గుర్తించిన బీజేపీ యూత్ కనెక్టిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోనూ జెన్జీ యువతను టార్గెట్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇది సోషల్ మీడియా తరం. ఇది ఫాస్ట్ జనరేషన్. ఏ విషయమైనా క్షణాల్లో తెలుసుకోవడం, నచ్చకపోతే వెంటనే ప్రశ్నించడం, తమ అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పడం జెన్జీ యువత ప్రత్యేకత. ఇలాంటి యువతే ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక ఓటు బ్యాంకుగా మారుతోంది. ఎన్నికల సమయంలో మాత్రమే యువతను కలిస్తే సరిపోదని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త ఓటర్లతో ముందుగానే అనుబంధం పెంచుకోవడంపైన పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు, యువ నాయకులతోటి ఇంటరాక్షన్, సోషల్ మీడియా క్యాంపెయిన్లు, కీలక నేతలతో ముఖాముఖి సమావేశాలు, ఇలా జెన్జీని పార్టీకి మరింత దగ్గర చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. యువతను కేవలం ఎన్నికల సమయంలో ఓటర్లుగా చూడకుండా పార్టీ ఆలోచనలు, విధానాలు, ప్రచార కార్యక్రమాల్లో భాగస్వాములుగా మార్చాలనేది ఈ ప్రయత్నాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశ రాజకీయాల్లో యువ ఓటర్ల పాత్ర రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న జెన్జీ ఓటర్లు సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియా, డిజిటల్ క్యాంపెయిన్లు, ఉద్యోగాలు, విద్య, పరీక్షలు, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ విధానాలపైన నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి యువతను ఆకట్టుకోవాలంటే కేవలం రాజకీయ సభలు సరిపోవని బీజేపీ భావిస్తుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అందుకే జెన్జీ కోసం ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక సదస్సులు, యువతతో నేరుగా ఇంటరాక్షన్ అయ్యే కార్యక్రమాలపైన బీజేపీ ఫోకస్ పెడుతుందట. యువత సమస్యలను వినడంతో పాటు బీజేపీ విధానాలను వారికి చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను రూపొందిస్తున్నట్టు పొలిటికల్ విశ్లేషకుల్లో చర్చ మొదలైంది. ఇదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్లోనూ అమలు చేసేందుకు బీజేపీ ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనూ జెన్జీపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్ర బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బీజేపీకి చెందిన కీలక నాయకులను తీసుకొచ్చి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. యువత ముఖ్యంగా దేశం కోసం ఆలోచించాలని, అలాగే బీజేపీ దేశం కోసం ఎలా నిలబడుతుందో యువతకి తెలియజేస్తున్నారు. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలతో పాటు గోవా సీఎం వంటి ప్రముఖులు యువతతో నాయకులు నేరుగా మాట్లాడడం, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను యువతకు వివరించడం ద్వారా కొత్త ఓటర్లను పార్టీ వైపు ఆకర్షించాలని బీజేపీ వ్యూహంగా కనిపిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎన్నికల రాజకీయాల్లో యువ ఓటర్లు అత్యంత కీలకంగా మారబోతున్నారు. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన బీజేపీ జెన్జీని రాజకీయంగా తమ వైపు మలుచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలో యువతను కలవడం కాకుండా ఇప్పటి నుంచే వారితో నిరంతరంగా కనెక్ట్ అయ్యేలా కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచనతో ముందుకెళ్తోంది. యువ మోర్చాను మరింత యాక్టివ్ చేయడం, యువతకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం, సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేయడం, కీలక నాయకులతో యువతకు ముఖాముఖి సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలపైన దృష్టి పెడుతోంది. అంటే జెన్జీని కేవలం ఓటర్లుగా కాకుండా బీజేపీ రాజకీయ ప్రచారంలో భాగస్వాములుగా మార్చే ప్రయత్నం జరుగుతుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చగా మారుతోంది. ముందు దేశం, ఆ తర్వాతే మనం అనే బీజేపీ నినాదంతో యువతకి సందేశాన్ని తీసుకెళ్తుందట. మోడీ ఆధ్వర్యంలో పొరుగు దేశాలతో మన దేశ సత్సంబంధాలు, అలాగే పాకిస్తాన్ లాంటి దేశం మన దేశం మీద ఎలాంటి కుట్రలకు తెరలేపుతున్నారనే అంశాలు, వాటిని ప్రధాని మోడీ ఏ విధంగా తిప్పికొడుతున్నారనే అంశాలని విస్తృతంగా యువతకి చేరవేస్తున్నారట. అయితే జెన్జీని ఆకర్షించడం అంత సులభం కాదు. ఈ తరం యువత ప్రశ్నించడంలో ముందుంటోంది. విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, నిరుద్యోగం, ఫీజులు, ప్రభుత్వ విధానాలపైన యువతలో అసంతృప్తి కనిపించినప్పుడు దానికి సోషల్ మీడియా ద్వారా పెద్ద స్థాయిలో స్పందన వస్తుందని బీజేపీ గమనించింది.
నీటి సహా వివిధ అంశాలపై దేశవ్యాప్తంగా యువత నుంచి వచ్చిన నిరసనలను కూడా రాజకీయ పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యువత సమస్యలను ముందుగానే గుర్తించి వారితో నేరుగా మాట్లాడడం ద్వారా బీజేపీ తనకు అనుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలని చూస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలో భారీ స్థాయిలో నిర్వహించిన జంజీ కార్యక్రమం రాష్ట్రంలో బీజేపీ చేపట్టబోయే యూత్ పాలిటిక్స్కు ట్రైలర్గా మారుతుందనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతుందట. వచ్చే ఎన్నికల రాజకీయాల్లో యువతను బీజేపీ ఎంతవరకు తన వైపు తిప్పుకోగలదు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి జంజీ ఇప్పుడు కేవలం కొత్త ఓటర్ల సమూహం కాదు, వాళ్ళు రాజకీయ పార్టీలను ప్రశ్నించే తరం, సోషల్ మీడియాలో అభిప్రాయాలను ప్రభావితం చేసే తరం, తమ భవిష్యత్తు కోసం నిర్ణయాలు కోరుకునే తరం. ఈ తరాన్ని ఎవరు ముందుగా అర్థం చేసుకుంటారు, ఎవరు వారి సమస్యలకు సమాధానాలు ఇస్తారు, ఎవరు వారితో నిరంతరం కనెక్ట్ అవుతారు అన్నదే రాబోయే ఎన్నికల రాజకీయాల్లో కీలకంగా మారబోతోంది. ఏపీలో బీజేపీ ప్రారంభించిన జంజీ కనెక్ట్ నిజంగా కొత్త యూత్ పాలిటిక్స్కు బాటలు వీస్తుందా, లేక ఇది కేవలం రాజకీయ ప్రచారానికే పరిమితమవుతోందా? దానికి సమాధానం రాబోయే రోజుల్లో యువతే ఇవ్వనుంది. జంజీ ఓటర్లే టార్గెట్గా బీజేపీ మొదలుపెట్టిన ఈ యూత్ కనెక్ట్ పాలిటిక్స్ వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.